కలెక్టర్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ అమాంతం పెరిగింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త బస్సులు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మరోవైపు ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో తరహా సీటింగ్ ను రెడీ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 6 బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్ ను సిద్ధం చేశారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని బస్సుల్లో కూడా మెట్రో సీటింగ్ ను అందుబాటులోకి తీసుకురానుంది టీఎస్ఆర్టీసీ. బస్సుల్లో సీటింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే కంటోన్మెంట్ డిపో నుంచి అందిస్తారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు బస్సుల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేస్తుంది. ఇప్పటికే కొత్త బస్సుల్ని తీసుకురావడంతో పాటు ఉన్న బస్సుల్లో చిన్నపాటి మార్పులు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అయితే చేస్తుంది. ఇప్పుడు మనం బస్సులో చూసుకోవచ్చు. వాస్తవానికి మనకి స్ట్రైట్ గా ఈ తరహా సీట్లు అయితే ఉంటాయి, కానీ మొత్తం కూడా మార్చడం జరిగింది. డిఎం గవర్నర్ రామ్మోహన్ గారు, కంటోన్మెంట్ డిపో మేనేజర్, ఒక్కసారి మాట్లాడుతుంది. సార్, ఏంటి ఇక్కడ నమూనా అని ఏ విధంగా దీన్ని డిస్క్రైబ్ చేస్తారు మీరు? సో నా పేరు రామ్మోహన్, నేను డిపో మేనేజర్ టీఎస్ఆర్టీసీ కంటోన్మెంట్ డిపో. సో ఎప్పుడైతే మహాలక్ష్మి ఫ్రీ ట్రావెల్ ప్యాటర్న్ స్టార్ట్ అయిందో మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి, సో అప్పటి నుంచి మనకు లేడీ ప్యాసింజర్స్ లోడ్ చాలా పెరిగింది. సో ఈ మనకు సీటింగ్ బాగా కన్స్ట్రైండ్ అయి ఉండి సీట్లు సరిపోక ఇబ్బంది పడే పరిస్థితిని మనం అధిగమించడానికి ఒక చిన్న మార్పు చేయడం జరిగింది ఈ బస్సులలో. మెయిన్గా సిటీ ఆర్డినరీ బస్సులలో మనం చూసినట్టయితే ఈ సీటింగ్ ప్యాటర్న్ని మనం కొంచెం మాడిఫై చేసి ఇట్లా మెట్రో తరహా సీటింగ్ మా ఫ్రంట్ సీట్స్ 3 సీట్స్లు మనము లెఫ్ట్ అండ్ రైట్ మాడిఫై చేయడం జరిగింది. సో మాడిఫై చేసిన తర్వాత ఈ ప్యాసింజర్స్ స్టాండింగ్ ఉన్నప్పుడు సపోర్ట్ ఏం లేకుండా ఇబ్బంది పడకుండా మనం అదనంగా ఇటువంటి రూఫ్ హ్యాండ్ పోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాటికి ఆర్మ్స్లింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సడన్ గా బ్రేక్ కొట్టినప్పుడు కానీ వేరే ఇతరత్ర సమయాలలో స్టాండింగ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ లేకుంటే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో దాని గురించి మనం ఆర్మ్స్లింగ్స్ అదనంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సుమారుగా 25 నుంచి 30 మంది అదనంగా స్టాండీస్ ఈజీగా అకామిడేట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అదనపు ఖర్చు ఏమైనా అవుతుందో దీనికి, లేకపోతే ఉన్న ఖర్చుతోనే నడిపించచ్చు? దీనికి అదనపు ఖర్చు ఏం లేదు. సీటింగ్ ప్యాటర్న్ సీట్స్ తీసి మెట్రో సీట్స్ మా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదనపు ఖర్చు ఎటువంటిది లేదు. అంటే ఇంతకు ముందు మనం ఈ లైన్ ప్యాటర్న్ చూసుకుని అంటే ఎన్ని సీట్లు సైడ్ కి చేరినట్టు అనుకోవచ్చు? అంటే లెఫ్ట్ అండ్ రైట్ 3 సీట్స్ మనము జరిపి మాడిఫై చేయడం జరిగింది. 3 సీట్స్ అంటే ఎంతమంది నిల్చునే అవకాశం ఉంది? ఇంతలో మీరు చెప్పినట్టు ఇంకా ఎంతమందికి అవకాశం ఉంటుంది? అదనంగా మనకు పర్ బస్సు 25 to 30 మెంబర్స్ అదనంగా నిలబడే అవకాశం ఉంది. మీ డిపోలో ఇంకా ఎన్ని బస్సెస్ చేయబోతున్నారు సార్? సో ప్రస్తుతానికి మా డిపోలో 6 సిటీ ఆర్డినరీ బస్సెస్ కు చేయడం జరిగింది. సో దీనికి వచ్చిన స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈజీగా మనకు రష్ అవర్ లో ఈ స్టాండింగ్ కంఫర్ట్ ఉంది కాబట్టి అదనంగా జనాలు ఎక్కి నిలబడే అవకాశం ఉంది. సో దీని ఫీడ్బ్యాక్ బట్టి మనం అదనంగా అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ సిటీ ఆర్డినరీ బస్సెస్ కు ఈ సీటింగ్ లేఅవుట్ మార్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే మనం సీటింగ్ కెపాసిటీ మొత్తం చూసుకుంటే మొత్తం కూడా మారింది. వాస్తవానికి ఈ సీటింగ్ కెపాసిటీ ఇలా స్ట్రైట్ రావడం వల్ల నిల్చునే మహిళల సంఖ్య తక్కువ ఉంటుంది. అంటే కూర్చునే సీట్ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు నిల్చునే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ పెట్టడం అంటే వాస్తవానికి మెట్రో రైల్లో ఏ తరహా సిస్టమ్ ఉంటుందో ఇక్కడ ఒక సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, మిగతాదంతా కూడా నిలబడే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది కూడా నిలబడి వెళ్లే వాళ్ళే ఉంటారు. కాబట్టి మెట్రోలో 1000 మంది ప్రయాణిస్తారు, అందులో కేవలం 100 నుంచి 150 మంది మాత్రమే కూర్చునే కెపాసిటీ ఉంటుంది. అంటే మిగతా 850 మంది వరకు కూడా నిలబడి వెళ్లే కెపాసిటీ ఉంటుంది. సో అదే తరహాలో ఇక్కడ కూడా అన్ని బస్సెస్ కూడా చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే కంటోన్మెంట్ డిపోలో 6 బస్సులను చేయడం జరిగింది. మిగతా అన్ని డిపోల్లో కూడా ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ బేస్ చేసుకుని మిగతా అన్ని డిపోల్లో కూడా ఇదే తరహా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. సో వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ఆర్కేహెచ్ఎం టీవీ, కంటోన్మెంట్ డిపో కొత్త బస్ దగ్గర నుంచి.